ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 1200 మంది ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. జడ్జిలు, విపక్ష నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు విపక్షాల ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేశామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ట్యాపింగ్ను నిలిపివేశామని స్టేట్మెంట్లో పేర్కొన్నారాయన. ట్యాపింగ్ సమాచారం ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని అన్నారు. ప్రభాకర్ ఆదేశాలతో 17 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశామని, పెద్ద ఎత్తున డేటా మొత్తాన్ని కాల్చేశామని అన్నారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను మూసీలో పడవేశామని స్టేట్మెంట్లో చెప్పారు ప్రణీత్రావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కార్తీక్, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో మొదట అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావు ఎవరైతే డీఎస్పీ ఉన్నారో ఎస్ఐబికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కేంద్ర బిందువుగా నిలిచాడు. అతడు ఒక లాగర్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి 17 కంప్యూటర్లు అక్కడ ఫిట్ చేసి మొత్తం ఎవరైతే ప్రతిపక్ష నేతలతో పాటు రియల్టర్లు, అనేక రకాల వ్యాపారుల ఫోన్ ట్యాప్ చేశారు. జర్నలిస్టులు కూడా అందులో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే పంజాగుట్ట పోలీసులు తన అరెస్ట్ తర్వాత కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే అది ఏదైతే కస్టడీలో ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. ఆ కన్ఫెషన్లో చాలా కీలకమైన అంశాలు లేవనెత్తారు. ఎవరైతే ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా చేశానని చెప్పాడు. కానీ ఏదైతే రీసెంట్గా ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో రిజల్ట్స్ తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి మేము ఆ ట్యాపింగ్ రికార్డులో ఆపివేశాము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు 17 సిస్టంలో ఉన్న 17 హార్డ్ డిస్కులు కూడా కట్టర్తో ధ్వంసం చేశాము. అదే ప్లేస్లో మరో 50 హార్డ్ డిస్కులు తీసుకొచ్చి కూడా కొత్తవి ఫిట్ చేశామన్న అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి ఆ స్టేట్మెంట్లో లేవనెత్తారు. ఇక ఏదైతే కట్ చేశారో అవి ఎక్కడెక్కడ పడేశామో అనే అంశానికి సంబంధించి ఏదైతే నాగోల్ మూసీతో పాటు మరోపక్క బేగంపేటలో ఉన్నటువంటి నాలాలో కూడా పడేసినట్టుగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. ఇదంతా కూడా ప్రభాకర్ రావు రాజీనామా చేస్తూ వెళ్ళిపోతూ కూడా ఇదంతా ధ్వంసం చేయాలి, కొత్తవి ఫిట్ చేయాలన్న అంశాన్ని సీసీ కెమెరా ఫుటేజ్తో సహా ధ్వంసం చేసిన అంశాన్ని స్పష్టంగా ఎవరెవరి సహాయం తీసుకున్నాం, ఏ ల్యాబ్ సహాయం అందించింది, ఎక్కడ టెక్నాలజీ పరికరాలు కొనుగోలు చేశామన్న అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇందుకోసం టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఓటీ అధికారులు ఎవరెవరు సహకరించారు అన్న అంశానికి సంబంధించి కూడా, అందుకు ప్రతిఫలంగా ఏ విధంగా పదోన్నతి పొందారు అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన పోలీసుల విచారణలో కూడా పూర్తి వివరాలు వెల్లడించాడు. కానీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3వ అధికారంలోకి వచ్చేందుకు పూర్తి స్థాయిలో మేము పనిచేశామంటూ కూడా పలువురు భుజంగరావుతో పాటు ఇప్పటివరకు రాధాకిషన్ రావుతో పాటు ప్రస్తుతం ప్రణీత్రావు ఈ ముగ్గురి కన్ఫెషన్ స్టేట్మెంట్ వరుసగా కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ కన్ఫెషన్ మొత్తం కూడా అధికార పార్టీ కోసం గతంలో పనిచేశాం, ప్రతిపక్ష నేతలను కూడా టార్గెట్ చేశాం, వాళ్ళ డబ్బుతో పాటు పార్టీలకు సహకరిస్తున్నటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, సినిమా పరిశ్రమ పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశామన్న అంశాన్ని మాత్రం స్పష్టంగా లేవనెత్తా ఉన్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ల ఆధారంగానే తదుపరి విచారణ జరగబోతోంది. ప్రభాకర్ రావు సంబంధించి ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని కూడా హైదరాబాద్ రప్పించే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. దీనికోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో ఎంత మంది ఫోన్, దాదాపు 2000 మనం చూస్తూ ఉన్నాం, 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. రోజుకు 80 నుంచి 100 మంది ఫోన్. దీనికోసం కూడా ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్లో పలు చోట్ల ఏదైతే లాగర్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ సిస్టమ్స్ ఏర్పాటు చేసి కొంతమంది 100 మంది ఉద్యోగులు కూడా నియమించుకొని కూడా కేవలం ట్యాపింగ్ కోసమే, ఫోన్ ట్యాపింగ్ కోసమే ఈ లాగర్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తే వీళ్ళు చేసినటువంటి ఏదైతే బెదిరింపులకు కావచ్చు, డబ్బుల వసూలకు కావచ్చు, ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి. ఇంకెంతమంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు నిందితులు అన్న అంశానికి సంబంధించి విచారణ చేయాలి. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ ఉన్నటువంటి ఈ మొత్తం డాటాను అంతా కూడా సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ధ్వంసమైనటువంటి డాటాను కూడా ప్రస్తుతం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అదంతా వచ్చిన తర్వాత కూడా తదుపరి విచారణకు సంబంధించి కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే వాసు, థ్యాంక్ యూ.